30 ఏళ్ల క్రితం చైనా చేసిన రీతిన 40-50 ఏళ్ల క్రితం కొరియా, జపాన్, తైవాన్ చేసిన రీతిన 60-70 ఏళ్ల క్రితం యూరప్, అమెరికా చేసిన రీతిన ఇండియా చేయడానికి లేదు. ఆ స్పేస్ లేదు. ఇప్పుడు ద వరల్డ్ హ్యాస్ చేంజ్ డ్రమాటికలీ. దానికి ఆర్ వి రెడీ ఫర్ దాట్? Now there is a fusion of 3 technologies happening. One is the physical, that we are all accustomed to. Manufacturing, physical goods. 200 ఏళ్ళ నుంచి జరుగుతున్నది physical. 2 digital, that's your aspiration. The whole internet technology, information technology, knowledge industry, so on and so forth. 3 biological, whether it's genetics or pharmaceutical meranతా చేస్తున్నారు. The molecules, the pharmacy industry, and a whole lot of other things, nanotechnologies in biology. ఈ 3 కూడా for the first time there is fusion of all these 3 technologies in a way that was seemingly improbable, if not impossible, even 10-15 years ago. The world is changing dramatically. Aggregators తీసుకోండి. ఊబర్ ఉంది. ఊబర్ వచ్చేదాకా అలాంటిది సాధ్యమని అనుకోవాలి మనం. బట్ సీ ద కాన్సిక్వెన్సెస్. ప్రపంచ ఎకానమీస్లో ఎక్కడైనా కూడా మీ ఎకానమీ ఎట్లా ఉందని అమెరికా వాళ్ళని అడిగితే ఆటోమొబైల్ సెక్టర్ బాగుందా లేదా? బాగుంది. వేర్ ఎకానమీ ఇస్ గుడ్. ద హోల్ వరల్డ్ వాజ్ డిక్టేటెడ్ బై 2 things: ఎకానమీ, ఆటోమొబైల్స్ అండ్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్. ఊబర్ లాంటివి రాగానే, అగ్రిగేటర్స్ పాపులర్ కాగానే ఇంక్రీజింగ్లో ఏమవుతుంది? అసలు కొత్తగా మీకు కారు అక్కర్లా. అందరికీ ఆస్పిరేషన్ కారు కావాలని చెప్పని. ఒకసారి ఆలోచించండి, మీరు కారు కొంటే ఎంత కాస్ట్ అవుతుంది సుమారుగా? 10 lakhs, 15 lakhs, 20 lakhs, ఒప్పుకుంటే 50 lakhs ఏదైనా కావచ్చు. అంతేనా? రోజుకి ఎంతసేపు కారు నడుపుతారు యావరేజ్నా? వన్ అవర్ బాగా చేస్తే మన దేశంలో, అంటే 4% ద టైం. అంటే మీరు 10-20 లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి 4% టైమే వాడుతున్నారు. ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్. కొన్న మరుక్షణం ఇంకోటి అమ్మాలని చెప్పంటే దే ఇస్ ఆల్రెడీ డెప్రిసియేషన్. ఏదో అలవాటు పడిపోయాం మనం కారు అని చెప్పని. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇట్స్ ఎ వేస్ట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. ఊబర్ రాగానే ఏమైంది? ఆ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లా, ఆ ఫెసిలిటీ మీకు వచ్చేస్తుంది. మళ్ళీ కారుకి మన దేశంలో డ్రైవర్ కావాలి. మనం డ్రైవర్ చేద్దామంటే ఏదో ఆలోచిస్తుంటాం. లేకపోతే మన దేశంలో కొంచెం గౌరవం కావాలంటే డ్రైవర్ ఉండాలి. లేకపోతే ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే చచ్చిపోతామని భయం. కనీసం డ్రైవర్ అంటే ప్రొఫెషనల్ కాబట్టి చూసుకుంటాడు, మనకెందుకు గొడవ. మళ్ళీ డ్రైవర్ దొరకాలి. ఇవన్నీ లేదు. ఊబర్ గొడవ లేదు. ఒకసారి మీరు వాడికి కాల్ చేస్తే వచ్చేస్తుంది ఊబర్. కొన్ని కార్ పార్క్ చేసుకోవాలనుకోండి, ఎంత స్పేస్ పడుతుంది కార్ పార్క్ చేసుకోవాలంటే ఇంట్లో? హౌ మెనీ స్క్వేర్ మీటర్స్ రఫ్లీ? సమ్ 20 square meters. అవునా? ఇక్కడ నాకు చెప్పండి, భీమవరంలో చదరపు గజం ఎంత స్థలం? రేట్ అంతా? ముందు నేను పెద్దవాడు చెప్పాలి, పిల్లలు తెలియపోయాను. ఏమండి? 20,000 ఉంది కనీసం. అంటే ఒక 20 square meters కావాలంటే 20 × 20,000 4-5 లక్షలు. కొంచెం ఖరీదైన ప్రాంతం అయితే 7-8 లక్షలు ఆ స్థలానికి ఖర్చు అవుతుంది. కానీ ఇంట్లో ఉంచుని పూజ చేసుకోం కదా, బయటకు వెళ్ళాలి కదా అప్పుడప్పుడు. బయట పార్క్ చేయాలంటే కమర్షియల్ స్పేస్ ఎంత అవుతుంది? అది 50,000 లక్ష ఉంటుంది. అంటే 20 లక్షల కమర్షియల్ స్పేస్. ఎవరు ఖర్చు ఎవరన్నా పెట్టచ్చు, బట్ దేర్ ఈజ్ స్పేస్ విచ్ హ్యాస్ వాల్యూ, విచ్ హ్యాస్ అదర్ యూజెస్. ఈ కారుకి అవన్నీ కూడా లాకప్ అయిపోతున్నాయి. ఇవన్నీ లేకుండా కొత్త టెక్నాలజీతో ప్రపంచం మారుతుంది. కానీ ఏమవుతుంది ప్రాసెస్? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆ డిమాండ్ కానీ ఆ జాబ్ జనరేషన్ కానీ సాధ్యం కాకపోవచ్చు. ఇట్స్ ఎ టోటలీ టాప్-సీటర్వే వరల్డ్, ఎ వరల్డ్ వీ డిడ్ నాట్ ఇమాజిన్ ఫర్ ఎ సెంచరీ. 1910 ప్రాంతం నుంచి 2010 దాకా automobiles are the fulcrum of economic growth in most countries. Today it's no longer the case. Housing, Airbnb unnara meer evarna? How many of you heard of Airbnb? ఒక్క అమ్మాయి అన్నది. మీరంతా ఇంటర్నెట్లోకి వెళ్తే ఏం చూస్తారు? ఏమ్మా చెప్పమ్మా, Airbnb గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ టు దెమ్. బాబు ఆ పాపకి ఏమా చేయొద్దమ్మా, ఆ పాపకి ఇస్తారా? Airbnb, it's like house rent to the place wherever you can go in the world. You can get a house just internet instead of booking expensive hotels. Absolutely. 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు. మీరు ప్యారిస్ వెళ్తున్నారు,
ప్యారిస్లో హోటల్ ఎట్లాగా, దాని ఖర్చు ఎట్లాగా, ఎక్కడ ఉంటుంది, ఏం అక్కర్లే. ఎయిర్బిఎన్బికి మీరు వెళితే యూ కెన్ డిసైడ్ ఆన్ వాట్ డేస్, విచ్ సిటీ, విచ్ లొకాలిటీ, వాట్ ప్రైస్ రేంజ్. యూ హ్యావ్ 20, 30, 50 చాయిసెస్. ఏమవుతుంది, మనందరం ఖాళీగా ఉంచుకున్న మన ఇళ్ళలో రూమ్స్ ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఇండియాలో ఉదాహరణకి సుమారుగా 11 మిలియన్ హై అండ్ హోమ్స్ ఇన్ బిగ్ సిటీస్ ఆర్ ఆల్ వేకెంట్. చాలామందికి 2 ఇల్లు 3 ఇల్లు అలా ఉంటుంది. అయితే ఈ ఊళ్ళో ఒక ఇల్లు, ఆ ఊళ్ళో ఒక ఇల్లు అలా ఉంటుంది. ఆ ఇల్లు వేకెంట్. మళ్ళీ అద్దెకిస్తే మళ్ళీ న్యూసెన్స్, లేదా అప్పుడు వెళ్ళినప్పుడు ఉండొచ్చు కదా 2 రోజులు, మళ్ళీ మనకు అద్దెకు లేని న్యూసెన్స్. ఏదో మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో భయపడతారు. 1 కోటికి పైగా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో దెర్ ఈస్ డిమాండ్ ఇన్ అర్బన్ ఏరియాస్ రైట్ నౌ ఫర్ అబౌట్ 20 మిలియన్ హోమ్స్. 2 కోట్ల ఇల్లు కావాలి, కొంచెం మిడిల్ లెవెల్ అండ్ లో ఎండ్. సేమ్ థింగ్ హాస్పిటాలిటీ, హోటల్స్. అవి ఇవాళ ఇండియాలో కూడా హోటల్స్కి మీరు వెళ్ళాలని చెప్పంటే అసలు గుండె పగిలిపోతుంది. ఇండియాలో ఉన్నావా లేదా అనిపిస్తుంది నాకు బాగా గుర్తున్నది. నేను ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్లో మెంబర్గా ఉండగా నేను అక్కడ ఫ్లైట్ దిగ్గానే అక్కడ ఢిల్లీ టూరిజం కౌంటర్కి వెళ్ళేవాడిని. అక్కడ ఎవడు మనిషి ఉండేవాడు నా కోసం, కారు రెడీగా ఉండేది. వాళ్ళు చెప్పేవాడు సార్ ఫలానా కారు అని చెప్పి నా కారు ఎక్కి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు కారు అరేంజ్ చేసేవాళ్ళు. ఒకరోజు అక్కడ వెళ్ళి నా కారు కోసం ఒక క్షణం వెయిట్ చేస్తున్నాను. ఎవరో ఒక ఆయన వచ్చాడు. నైట్ ఢిల్లీలో ఉండాలి, అర్జెంటుగా ఉండాల్సి వచ్చింది. రాత్రి 7 o'clock అయింది. అన్నప్పుడు మరి నాకు హోటల్ రూమ్ కావాలన్నాడు డిటిడిసి వాళ్ళని. అంటే ఏ రేంజ్లో అని చెప్పి అడిగారు వాళ్ళు. అబౌట్ 8,000 రూపీస్ అన్నాడు ఒక నైట్కి. ఇంపాసిబుల్ అన్నాడు అతను. 8,000 రూపాయలకి భారతదేశంలో ఒక నగరంలో రాత్రి తలదాచుకోవాలి, హోటల్ రూమ్ కావాలంటే ఇంపాసిబుల్ అన్నాడు. ఇది జరిగింది బహుశా 10 ఏళ్ళు అయింది. 2006, 2007 నాకు గుర్తు రావట్లేదు. 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు బహుశా అది 15,000 అయింది. ఎయిర్బిఎన్బి అనగానే యూ కెన్ నౌ చూస్ 1,000, 2,000, 3,000 రూపాయలు మీ ఓపికని బట్టి, ఏ స్థలం కావాలి మీ కన్వీనియన్స్ని బట్టి యూ కెన్ నౌ చూస్ ద వరల్డ్ ఓవర్. ఇట్ ఈస్ డ్రమాటికలీ చేంజింగ్. Technology is no longer an issue. Economics are no longer an issue. Only the law and the unionism. మీకు ఊబర్ వస్తుంటే ఈ టాక్సీ డ్రైవర్లంతా కూడా మా పట్ట కొడుతున్నారని చెప్పి వాళ్ళు స్ట్రైకులు చేస్తుంటే లోకల్ పాలిటిక్స్ కోసం వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే హోటల్స్ వాళ్ళంతా కూడా గొడవ పెడుతుంటే మాకేమవుతుందని చెప్పని ఏదో రకరకాలుగా మీరు పర్మిషన్ తీసుకోలేదు, మీరు ఏమన్నా టెర్రరిస్టులు తెస్తారేమో, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రకరకాలు పెట్టేసి గవర్నమెంట్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ టెంపరీ. అల్టిమేట్లీ ఎకనామిక్ ఫోర్సెస్ ఆర్ దేర్ ఓన్ లాజిక్. నోబడీ కెన్ స్టాప్ దెమ్. మరి మ్యానుఫ్యాక్చరింగ్, మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ నౌ ఈజ్ ఇన్ డోల్ డ్రమ్స్ బికాస్ ఆఫ్ దిస్, ఆర్ ఇట్ విల్ బీ. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ద షేప్ విల్ బి ఆల్ టుగెదర్ డిఫరెంట్. అంటే 2 బిగ్గెస్ట్ సెక్టర్స్ గత 100 ఏళ్ల ఎకానమీలో అవి కంప్లీట్గా మారిపోతున్నాయి. ఉద్యోగాలు అక్కడి నుంచే కదా వచ్చేది, ఎకనామిక్ సెక్టర్స్ నుంచే కదా. ద వరల్డ్ ఈజ్ అండర్ గోయింగ్ డ్రమాటిక్ చేంజెస్. అలాగే రోబోటిక్స్ నేను చెప్పక్కర్లేదు మీకు. లేకపోతే how many of you heard of additive manufacturing? Will you raise your hands? Additive manufacturing. Additive manufacturing. Okay, 3D printing. How many heard? Vice Chairman garu chaala cheppali మన పిల్లలకి. They have to know a lot more about what's happening. 3D printers ఉన్నాయి ఇక్కడ. మీరు అంటలేదా ఊరికే మీ రూమ్లకే పరిమితం అవుతున్నారా? ఎవరు మాట్లాడలే. ప్లీజ్ గో అండ్ లుక్ ఎట్ ఎ 3D ప్రింటర్ హియర్, అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆ పార్ట్ వాడు తయారు చేస్తాడు, ఈ పార్ట్ వీడు తయారు చేస్తాడు, ఈ పార్ట్ వాడు తయారు చేస్తాడు, ఈ మొత్తం అక్కడ అసెంబ్లీ చేస్తాము, తంటాలు పడతాము. ఈ పార్ట్ తయారు చేయడం ఏంటి? యూ బేసికలీ చిప్పింగ్ అవుట్. దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేస్టేజ్ అండ్ మ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నెససరీ, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కోసం అని చెప్పని. ఎంత మ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అంత కాస్ట్ తగ్గించవచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ అంత షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వాల్యూమ్స్ పెరిగినాయో ప్రెసిషన్ బాగా ఉంటుంది, మార్కెటింగ్ ఈజీ అవుతుంది, మరింత ఇన్వెస్ట్ చేయగలం, వాడు కొనేవాడు ఉన్నాడని చెప్పని అన్ని దగ్గర అగ్రిగేషన్ అయిపోతుంది. ఎడిటివ్ ప్రింటింగ్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, మీ మెషిన్ ఏం కావాలో డిజైన్ అంతా కూడా సాఫ్ట్వేర్లో పెట్టేస్తారు. అండ్ యూ డిసైడ్ విచ్ మెటీరియల్ యూ వాంట్ టు యూజ్. అందులో న్యూ మెటీరియల్స్ చాలా వచ్చేస్తున్నాయి, ఆ మెటీరియల్ మీరు పెడతారు. దాంతో ఏమవుతుంది, ఆ కంప్యూటర్కి ఆ ప్రోగ్రామ్ పెట్టేసి మీరు బటన్ నొక్కేస్తే ఇంకా దట్ విల్ యాక్చువల్లీ క్రియేట్ ఇట్ లేయర్గా. నో వేస్టేజ్ అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఒకటి చేసినా 1000 చేసినా తేడా లేదు దానిలో.
నా ఎకానమీస్ స్కేల్ నష్టం. ఎందుకంటే ఒక చైనా ఎందుకు జయంట్గా అయిందని చెప్పంటే ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే వాడికి అంత ఎక్కువ లాభం, వాడు మిగతా వాళ్ళు డామినేట్ చేయగలడు. ఎడిటివ్ ప్రింటింగ్, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది పెద్ద సాధ్యం కాదు అనుకున్నాం చాలా కాలం నుంచి. థియరిటికల్లీ పాసిబుల్. ఇవి ఎక్కడ జరుగుతాయి? ఏమైనా ప్రాసెసెస్కి ఏదో హార్ట్లో వాల్వ్ కావాలి, మరొకటి కావాలి, అలాంటి వాటికి వెరీ హై వాల్యూ ప్రొడక్ట్స్ అయినట్టయితే వాటికి ఉపకరిస్తుంది తప్ప మిగతా సాధ్యం కాదు అనుకున్నాం. నౌ ద కాస్ట్ ఈజ్ ప్లమెటింగ్. జస్ట్ లైక్ ద కంప్యూటర్ కాస్ట్, ద చిప్ కాస్ట్ ఈజ్ ప్లమెటెడ్ ఓవర్ ద డెకేడ్స్. దీని కాస్ట్ కూడా పడిపోతుంది. సో వెరీ సూన్ ఏ స్టేజ్ విల్ కమ్ when much of the